ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ప్రియులారా, దైవజనుడైన ఏలియాను కాకోలముల ద్వారా పోషించిన దేవుడై ఉన్నాడు. సారేపతులో ఉన్న విధవరాలితో దేవుడు మాటలాడి ఉన్నాడు ఏలియాను పోషించుటకు. 3.5 సంవత్సరములు వర్షము కాని మంచు కాని కురవని ఆ కాలములో కరువు భారముగా ఉన్నప్పుడు అద్భుతముగా దేవుడు ఏలియాను పోషించిన దేవుడై ఉన్నాడు. సారేపతి విధవరాలి ఇంటిలో తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉన్నది. తాను తన కుమారుడు రొట్టెలు చేసుకుని తిని చనిపోదాము అని నిర్ణయించుకుని ఉన్నది. దైవజనుడైన ఏలియా కొంచెం నీళ్లు తీసుకుని రమ్మని చెప్పి ఉన్నాడు. ఆమె నీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చి ఉన్నది. అలాగే మొదటి అప్పము నాకు చేసుకుని తీసుకుని రమ్మని చెప్పగా ఆమె దైవజనునికి ఆతిథ్యం ఇచ్చి ఉన్నది. తొట్టి నిండా పిండి వచ్చి ఉన్నది, బుడ్డి నిండా నూనె వచ్చి ఉన్నది. దేవుడు అద్భుతము చేసి ఉన్నాడు. కరువు కాలములో తానును తన కుమారుడును దైవజనుడైన ఏలియా అద్భుతముగా పోషింపబడినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు పోషించిన దేవుడు, దైవజనుడైన ఏలియాను కాకోలముల ద్వారా పోషించిన దేవుడు, విధవరాలి ద్వారా పోషించిన దేవుడు, దూత ద్వారా పోషించిన దేవుడు, ఆయన మన పోషకుడై ఉన్నాడు. ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుడు, సమస్త జీవరాశులను పోషించుచున్న దేవుడు, ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్న ఆ దేవుడే నిన్ను నన్ను పోషించుచున్నాడు. శరీర పోషకుడు, సంఘ పోషకుడు, ఆత్మీయ పోషకుడు. శ్రేష్టమైన ఆహారముతో ఆయన మనలను పోషించుచున్న దేవుడై ఉన్నాడు. వాక్యాహారముతో అనుదినము ఆయన మనలను పోషించుచున్నాడు. శరీర సంబంధమైన ఆహారమునిచ్చి ఆయన మనలను పోషించుచూ ఉన్నాడు. ప్రతి దినము మనకు ఆహారమునిచ్చి పోషించుచున్న దేవునికి ఎన్ని వందనములు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఎంతగా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లింపవలసిన వారమై ఉన్నాము. ఆయన ప్రేమను తలపోయుచు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక, కృతజ్ఞతార్పణలు అర్పించుదుముగాక, కృతజ్ఞత కలిగి జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఆత్మీయముగాను శారీరకముగాను అనుదినము మమ్మలను పోషించుచున్నందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. కాపాడుచున్నందుకై స్తోత్రములు. నీతిమంతుడైన ప్రార్థనా పరుడైన దైవజనుడైన ఏలియాను అద్భుతముగా పోషించిన దేవ, ఆతిథ్యమిచ్చిన సారేపతి విధవరాలను తన కుమారుని మరణము నుండి తప్పించి కరువులో సజీవులనుగా కాపాడిన దేవ, పోషించిన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా కొరకు ఆలోచించువాడా నీకు స్తోత్రములు, మా కొరకు ఆజ్ఞాపించువాడా నీకు వందనాలు. దైవజనుడైన ఏలియా కొరకు కాకోలములకు ఆజ్ఞాపించిన యేసయ్యా నీకు స్తోత్రములు. విధవరాలి విషయములో ఏలియాకు ఆజ్ఞాపించిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దైవజనుడైన ఏలియాను పోషించుటకు సారేపతి విధవరాలతో మాటలాడిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆహారము లేని వారికి ఆహారమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. వాక్యాహారముతో శరీరాహారముతో ప్రతి ఒక్కరిని పోషించి బలపరచుమని, తృప్తిపరచుమని, నీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరూ ఈ లోకములో బ్రతుకున్నట్లు సహాయము చేయమని, ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసముంచి నీ రక్తము చేత కడుగుబడి మారు మనసు పొంది బాప్తిస్మము పొంది రక్షణ భాగ్యము పొందుకొని జీవాహారమైన నీ శరీరములోనూ రక్తములోనూ పాలుపంపులు పొంది యుగయుగాలు జీవించే కృప ప్రతి ఒక్కరూ పొందుకొనున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.